ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పార్టీ పవర్లో ఉంది. కూటమి సర్కారును లీడ్ చేస్తున్నది తమ అధినేతనే. అయినా సరే ఆ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఎందుకలా? అసలు ఆ నియోజకవర్గం ఎక్కడుంది? వాచ్ ఇట్. ఇది శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం. బీజేపీ నేత నడుకుదిటి ఈశ్వర్రావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ నుంచి 3 పార్టీల పొత్తుల్లో భాగంగా ఆయనకు సీటు దక్కడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. విద్యా సంస్థలు నిర్వహించుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మునిగి తేలే ఈశ్వర్రావు పేరు హఠాత్తుగా బీజేపీ అభ్యర్థిగా వినిపించడం అందరికీ విస్మయాన్ని కలిగించింది. ఏదేమైతేనేం ఆయన ఎచ్చెర్ల ఎమ్మెల్యే అయ్యారు. నడుకుదిటి ఈశ్వర్రావు బీజేపీ తరఫున టికెట్ దక్కించుకోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని, కోవర్టు రాజకీయాల్లో భాగంగా బీజేపీ నుంచి తన సామాజిక వర్గ నేతకు టికెట్ లభించేలా చూశారని రాజకీయ విశ్లేషకులు మొదటి నుంచి విశ్లేషిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈశ్వర్రావుకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారట. ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పదవిని ఎవరికి కట్టబెట్టకపోవడం కూడా బీజేపీ ఎమ్మెల్యే కోసమేననే గుసగుసలు టీడీపీలో గట్టిగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గ నేతను బలపరచుకోవడానికే ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఇంతవరకు టీడీపీ ఇన్ఛార్జిని కూడా నియమించలేదని, దీంతో టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నాయకుడే కరువయ్యాడని టీడీపీ కార్యకర్తలు నేతలు మాట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ బలహీనపడినా సరే బీజేపీలోని తమ సామాజిక వర్గ ఎమ్మెల్యే ఎలాంటి ఇబ్బంది పడకూడదనేది చంద్రబాబు ఆలోచనని ఎచ్చెర్ల టీడీపీ నేతల మధ్య వినిపిస్తున్న గుసగుస. ఏదైనా సామాజిక వర్గ ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటే ఆ సామాజిక వర్గ నేతకే టికెట్ ఇస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా అన్ని పార్టీల పెద్దలు చేసే పనే. ఎచ్చెర్ల నియోజకవర్గంలో అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి కూటమి తరఫున బీసీ నేతలు నిలబెడతారేమోనని ఎన్నికల ముందు చర్చ జరిగింది. దీనికి సంబంధించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వర్రావును బీజేపీ బరిలో దించింది. ఈ నిర్ణయాన్ని అప్పట్లో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు బహిరంగంగానే వ్యతిరేకించారు. పైకి బీసీ జపం చేస్తూ సీట్లేమో ఓసీలకు ఇస్తారా, ఇదేమి న్యాయమని కూటమి పెద్దల నిర్ణయాలను తప్పుబట్టారు. అయినా సరే చంద్రబాబు వినలేదు. డబ్బులు పుష్కలంగా ఉన్నాయనే కారణంతో పాటు మనోడు ఈశ్వర్రావు మున్ముందు పనికొస్తాడనే ఆలోచనతోనే నడుకుదిటి ఈశ్వర్రావును బీజేపీ తరఫున రంగంలోకి దించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కళా వెంకట్రావును చీపురుపల్లి నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసి మరీ ఈశ్వర్రావును బరిలోకి దించారు. ఎన్నికల సమయంలోనే కాదు, తర్వాత కూడా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర్రావుకు బాబు ఆశీస్సులు పుష్కలంగా లభిస్తున్నాయని సమాచారం. ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో ఎచ్చెర్ల నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిని నియమించలేదని టీడీపీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. బీసీ నేతకు టికెట్ లభించకుండా చూసిన చంద్రబాబు ఆఖరికి టీడీపీ ఇన్ఛార్జిని కూడా నియోజకవర్గానికి నియమించకపోవడం బాబులోని 2 నాలుకల ధోరణికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.